కుమారుని యొక్క ప్రేమను బట్టి వాళ్ళకి ఇమ్మన్నారు. సరే అన్నాను. ఈ ప్రాంగణము మామూలుగా విగ్రహారాధనకు సంబంధించిన ప్రాంగణము గుడి. ఇది బాలాంబికాదేవి అని ఒక టెంపుల్. పూర్వకాలంలో మా పూర్వీకులు నిర్మించినటువంటి ఒక మందిరం అన్నమాట. ఇది చర్చి భాగం. ఇది నాన్నగారు చిన్న కుమారుడికి ఇచ్చినటువంటి ఒక ఇల్లు. అయితే ఏమైందంటే ఈ ఇల్లు నేను నిర్మిస్తూ ఉండగా నా ఇల్లు పడగొట్టారు. ఇవి మా ఎదురు ఇంటి వాళ్ళు, ఎదురు డాబా, ఇగో డాబా, ఇదిగో పెంకుటిల్లు పూర్వకాలంది. అదేలేండి, వాళ్ళు వాటాలు వాళ్ళు ఉంటారుగా పంచుకుని వాళ్ళు. ఇవంతా కూడా మొత్తము ఒకప్పుడు ఇవన్నీ కూడా తాటాకిళ్ళు, తర్వాత పెంకుటిళ్ళు అయినాయి. ఆ తరువాతి కాలంలో అలా జనరేషన్ ఇది యేసుక్రీస్తు తేజోమహిమ మందిరము అంతా పగిలిపోయినట్టుంది కదా బోర్డు. అయితే మరి ఏం చేశారంటే వీళ్ళు ఆలయము నిర్మించుతున్న సమయంలో, ఆలయం నిర్మించడానికి గల కారణం ఇల్లంతా తొక్కేశారు. అక్కడ లెట్రిన్ పోయి, లెట్రిన్ పైపు, లెట్రిన్ అదే ఫ్యాన్ ఉంటుంది అవన్నీ ఇటువైపు వచ్చేలాగా పెట్టారు. చర్చి రూమ్ తలుపు తీయగానే అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట, స్మెల్ అది. అయితే ఏం చేయండి, నేను ఇక్కడ కొంచెం ఆ రూము ఎక్స్టెన్షన్ చేసి ఎదరికి వేసి, ఎలాగైనా పడిపోతుంది అది, వాళ్ళు అలా చేసేసారు. అయితే వానీళ్ళు పడినా ఏం పడినా ఇప్పటికే కూడా చాలా నిర్మాణంలో ఉన్నప్పుడు కూడా చాలా గొడవలు చేస్తూ ఉంటే నేనే యువతలకి తొలగి ఉంటూ గోడ కూడా యువతలకి జరుపుకొని నేను కట్టుకున్నాను అనమాట. కడుతూ ఉండగా ఏమైంది, ఇదిగో ఈ యొక్క సందులో కాస్త మాదే, మా ప్రహరీ కూడా ఏనాడో కట్టుకున్నాం, వాళ్ళందరూ ఇక ఆక్రమించుకున్న కాడికి ఆక్రమించారు. మేము కూడా ఇంక మాట్లాడడం మానేసాం. ఈ సందులో కొంత సందు ఉంది కదా, కిటికీలు తీస్తే కొద్దిగా మాకు సందు, చిన్ని సందు. వాళ్ళు ఏం చేశారంటే ఆ గోడ పగల కొట్టేసి స్థలం ఇమ్మని అడిగారు. అదేంటండి అలాగేస్తాము, మీకున్న దాంట్లో మీరు కట్టుకోండి అంతే అని అన్నామని అది కొంత పెట్టుకున్నారు. తర్వాత ఎవరినో నేను అమ్మ బాబాని బతిలాడుకొని పనులు ఎక్కడన్నా ఒక అప్పు తెచ్చుకొని ఏదో రకంగా బతిలాడుకొని నేను ఇవన్నీ చేసుకుంటున్నాను. మనకి దగ్గర డబ్బుండి కాదు, నేను ఉద్యోగస్తురాలని కాదు, ధనవంతురాలని కాదు. ఏ పూటకు ఆ పూట ఆకాశం వైపు చూస్తూ నేను పొట్ట గడుపుకుంటున్న దాన్ని. అటువంటి సమయంలో ఏం చేశారంటే, మరి స్నేహితులారా, ఆత్మీయ సహోదరులారా, ఇక్కడ పెద్ద చర్చి కట్టేస్తుంది ఈవిడ, బాక్సులు పెట్టేస్తుంది, ప్రాంగణం అంతా ఊరి మధ్యలో ఏంటి గుళ్ళు ఏంటి అది ఇదని ఏవేవో రకరకాల ఇవన్నీ పెట్టేసి వాడకట్టోళ్ళందరినో 15 మందినో 20 మందినో జమ చేసేసుకుని, ఆ కుర్రవాడు ఎవరో రమాదేవి కొడుకంట, మరి ఎవరో తెలియదు నాకు, అతను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసాడు అనమాట. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చారు, కాదండి అంత పెద్ద చర్చిలో కాదు, కట్టే నిర్మాణం చేసే ధనవంతురాలని కాదు నేను, ఆ యొక్క ఉద్దేశం నాకు లేదు. ఇలా ఇల్లంతా పడగొట్టేశారు, తొక్కేశారు. తర్వాత వాసాలు కూడా చెదపట్టినాయి. అప్పుడు ఇంకా అది తీసేసి, మరి ఎప్పటికైనా పడిపోతుంది, 2 వర్షాలు పడినా కూడా వాళ్ళు తొక్కేసరిగా పెంకులు లాగేసి తెచ్చి తొక్కేసి గోడంతా అంతా చేశారు. వాళ్ళ ఇల్లు స్లాబులు చేసుకోవడానికి ఇదంతా అలా పాడు చేశారు. నా నివాసం ఇలా కట్టుకుంటున్నాను సార్, నాకు ఉండడానికి కూడా లేదు, అదేను ఆదాయం, అదేంటి నివాస స్థలం అది, అక్కడే ప్రార్థన చేసుకుంటున్నాను, కొద్దిగా ఎదరికి ఎక్స్టెన్షన్ చేశాను సార్ కొంచెం అని చెప్పేసి అన్నాను. అంటే వెనకాల ఎవరో కరెంటు వైర్లు అవి అమ్మడానికి వచ్చిన అతను వార్నింగ్ ఇచ్చండి, కరెంటు కట్ చేస్తాను జాగ్రత్త అని ఏలు చూపించి గుడ్లు ఉరిమి అట్లా చేశాడు. అంటే ఒక్కదాన్ని ఉన్నా, బలహీనరాలు ఉన్నా, ఆడదాన్ని నేను రుద్రాలని అట్లా ఏదైనా చేసేయచ్చని వాళ్ళ యొక్క ఆలోచన బహుశా. అంతకు పూర్వము ఈ వాడకట్టంతా కూడా కొల్లేరమ్మ దగ్గర నగలు తెచ్చారని, సాయంత్రం అయ్యేసరికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవరో తలుపు తడుతున్నారని 6 గూట్లో దీపం నోట్లో ముద్ద పెట్టేసుకొని గబగబ తలుపులు వేసేసుకునేవాళ్ళు. మేము తెలియక ఈ స్థలం కొనుక్కున్నాం, గబాలను కొనలా, అందరికీ చెప్పి చాలా కాలం గడిచాకే నిదానంగా బజానా ఇచ్చి ఎప్పటికో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. సరే, మేము స్థలం కొన్నాక చాలా చుట్టుపక్కల ఆక్రమించుకున్నారు, సర్లే ఊరుకున్నాం, మనం ఏం కట్టుకుపోయేది లేదు కదా, ఉన్ననాళ్ళు ఉండటానికి అన్నట్టు ఊరుకున్నాం. అసలు ప్రపంచ పరిస్థితులు కూడా ఏం బాగోలేదు, ఊళ్ళు కనుచూపు చూస్తుండగానే కొట్టుకుపోతున్నాయి అని. మాదైతే మాకుంటుంది, మాది కాంది వాళ్ళు ఆక్రమించుకున్నా ఇంకా దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ జనబలం, ధనబలం, ఇంకా ఆరోగ్య బలం, అంగబలం, అర్ధబలం అన్నీ అంటారు, అన్ని రకాల బలాలు అన్నీ ఉన్నవాళ్ళు. వాళ్ళు కేవలం దేవుని బలం మాత్రమే ఉన్నవాడిని నేను. అయ్యా
ఆ విధంగా చేస్తూ చేస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఈ నిర్మాణం కట్టడం వీల్లేదని వాళ్ళందరూ కలిసి ఆపేశారనమాట. కడతాకి వీల్లేదు. అయ్యా నేను బాక్సులు పెట్టను, మైకులు పెట్టను, అంతంత ఏమీ చేయము, మామూలుగానే ఇంట్లో ప్రార్థన చేసుకుంటే నాకు అంత పెద్ద సంఘం కూడా లేదు అయ్యా నేను అని చెప్పేసి చెప్తే, అబ్బే వాళ్ళ పూర్వీకులు వాళ్ళు రోగగ్రస్తులు, కుష్ఠవ్యాధిగ్రస్తులు అయినా కూడా మేము ఎంతో ప్రేమతో ఉండి వాళ్ళ ఎడల మంచి మాట చెప్పి ధైర్యం చెప్పి మరిగా కరెంటు లేని స్థితిగతులలో మేము ఆ చివరి వరకు లైట్లు వేలాడగట్టి ఆ స్తంభాలన్నీ పూర్వం ఆ ఎత్తు స్తంభాలు అదేనండి. ఇప్పుడు రోడ్లు పెరిగి ఎత్తు అయిపోయింది కానీ స్థలం చాలా లోతుగా ఉండేది. 12 అడుగుల స్తంభం, 15 అడుగుల స్తంభాలు అలా పెట్టి వైర్లు వేలాడగట్టి బల్బులు వేలాడగట్టి అంటే కూడా కరెంట్లు పెట్టి ధైర్యం చెప్పి నిలబెట్టాం. వాడకట్టుని ఉన్నారు, బాగుపడ్డారు. తాటాకు ఇళ్ళు పోయినాయి, పెంకుటిళ్ళు వచ్చినాయి, పెంకుటిళ్ళు పడగొట్టి ఇప్పుడు స్లాబ్ వేసుకుని పటిష్టమైన పక్కా ఇళ్ళు కట్టిన అంటే జనరేషన్ మారుతున్న కొద్దీ వాళ్ళు కూడా మారుతూ బాగుపడుతూ వచ్చారు. సరే సంతోషమే, ఇది అందరికీ హర్షించదగిన విషయమే. కానీ ఇప్పుడు మరి నా తల్లిగారు చనిపోయారు, నా అన్నగారు చనిపోయారు, అందరూ వాళ్ళకి సహాయం చేసిన అంతా కూడా నేను ఆ తరానికి ఈ తరానికి మధ్యవర్తిని కదా, నాకు తెలిసి ఇక్కడ అన్నీ ఏమేమి జరిగినాయి అన్నీ కూడా ఎన్ని నేను జ్ఞాపకం చేసినాను కూడా. మీకంతా మేలు చేశాము, మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారు మీరు అని చెప్తే అప్పుడెప్పుడో ఎవరికో చేశారు, మాకు సంబంధం ఏముంది అని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరినైనా కూడా నేనేమీ అనను, ఎవరికి డిస్టర్బెన్స్గా ఉండలేదు ఇప్పటి వరకు. నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇరుగు పొరుగు వాళ్ళైనా నన్ను అడగాలి కదా. ఎవరో రమ్మంటే వెళ్ళిపోయారు ఇలా ఆడవాళ్ళు అందరూ కలిసి. ఆడవాళ్ళ పిటిషన్ ఇస్తే గట్టిగా ఉంటుందని పెట్టేసినట్టున్నాడు. నాలాంటి ఒక వృద్ధురాలు 60 సంవత్సరాలు పైబడిన ఒక వృద్ధురాలు, చిన్నదో పెద్దదో పాపం వాళ్ళ ఇంట్లో కూడా ఉంది కదా, అందరిళ్లలో ఉన్నారు కదా. నేను ఎంతకాలము ఉంటాను, ఉన్నంతకాలం ప్రార్థన చేసుకుంటాను, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఇప్పటి వరకు పెట్టలే, ఇక ముందు కూడా పెట్టను కదా. నన్ను అడగాలి కదా. ఎంతో మేలు చేశాం, మీ వాడకట్టుకు మేము ఓర్పుగా ఉన్నాం, సహింపుగా ఉన్నాము. మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టారు, సహించుకున్నాం, ఎందుకంటే దేవుని ప్రేమతో. అప్పుడు మాకు ప్రభువు తెలియకపోయినా కానీ మేము సహించుకున్నాం. ఇప్పుడు ప్రభువు తెలిసి ప్రభు ఇచ్చిన ప్రేమతో మేము అన్నీ కూడా ఇక ఆయన యందు ఆధారపడే జ్ఞానంతో మేము ఉంటున్నాం. అందరూ కూడా నేను అడుగుతున్నది ఏంటంటే, ఆత్మీయ సహోదర సహోదరుని ప్రేయర్ రిక్వెస్ట్. ప్రభు మహిమపరచబడడానికి, ప్రతి ఒక్కరూ మారి ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి, ఆయన ముందు మోకరెళ్ళడానికి, వారందరి మనస్సును ఆయన మార్చులాగున మరి ఈ మందిరము, దేవాలయము, నివాస స్థలము, ఇది ప్రాంగణము, ఈ దానికి పైకప్పు చక్కగా వేయడానికి దేవుడే సహాయం చేయాలని, ఎవరెవరితో మాట్లాడాలో ఆయన వెళ్ళి మాట్లాడాలని. ఎందుకంటే ఒంటరి వాళ్ళ మాటలు లెక్క ఉండవు, వృద్ధుల మాటలు లెక్కలు ఉండవు, డబ్బు లేని వాళ్ళ మాటలు లెక్కలు ఉండవు, స్త్రీ మాటలు లెక్క ఉండవు. స్త్రీ అంటే చలాకీగా ఉండాలి కదా, 10 మందిని పోగేయాలి, రకరకాల టాలెంట్లు ఉండాలి. ఏవి లేవు నా దగ్గర. ఏ పూటకు ఆ పూట ఏసయ్యా అని ఆకాశం వైపు చూస్తున్నదాన్ని నేను. ఆ దేవుని బలము తప్ప మరేమియో తోడుగా లేని దానిని. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేయర్ రిక్వెస్ట్ కోరుచున్నానండి. అందరూ కూడా ప్రార్థన చేయాలి, అందరూ మారాలి, ప్రభువుని తెలుసుకోవాలి. అలాగే ఒకరిని హింసించకూడదు, ఏడిపించకూడదు, బాధ పెట్టకూడదు అని వాళ్ళ జ్ఞానం కలిగి ఉండాలి. ప్రభువుని తెలుసుకుని సత్యవంతంగా జీవించాలి, వాళ్ళ పాపాలు కడుక్కోవాలి. ఇక ఇన్ని అన్నీ అయినా నేను చెప్పలేనండి. అందరూ మారాలిలాగా ఈ నిర్మాణపు పైకప్పు చక్కగా పడడానికి అందరూ కూడా సహాయం చేయవలసిందిగా ప్రేయర్ రిక్వెస్ట్ కోరి మీ అందరినీ అడిగి వేడుకొని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ప్రభువుల వారు నిత్యుడగు తండ్రి, సజీవుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు, పరిశుద్ధాలయంలో నివసించేవాడు, పరిశుద్ధుల నడుమ నివసించేవాడు, నాలో నా ముందు ఉన్న దేవుడు మీతో కూడా ఉండి నా ప్రార్థన, మీ అందరి ప్రార్థనలు ఆలకించి ఈ ప్రాంగణము పైన చక్కని పైకప్పు వేయించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.